ఏ హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా ఎడిట్స్. మీరు ఇంకా మా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీరు ప్రతి నోటిఫికేషన్ అయితే పొందుతారు ఫ్రెండ్స్. వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్, ఒక లెవెల్లో ఉంది వీడియో అయితే, మీకు అయితే ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను యూజ్ చేసిన టెంప్లెట్స్ కానీ ప్రతి ఇమేజెస్తో మీకు సహా కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను ప్రతి అయితే ముందుగా పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అలానే ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఆఫీస్ టాప్లోకి వెళ్ళిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్లేస్మెంట్ ట్యాప్ చేసేసుకోండి. 6:9 రేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ రేషియోని 9:16 రేషన్ సెలెక్ట్ చేసుకోండి. 1:1 సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ఇస్తాను, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్ అని సెలెక్ట్ చేసేసుకొని దీన్ని కొంచెం ఇట్లా జూమ్ అవుట్ చేసేసుకోండి. ఇట్లా జూమ్ అవుట్ చేసేసుకొని దీన్ని ఈజ్ ఈక్వల్ ట్యాప్ చేసేసి ఓకే బటన్ మీద ఇచ్చేయండి. ఓకే, దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం సింపుల్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయదు, మెత్తగా లాగ్ అయితే ఉండదు. ఇట్లా మొత్తం 30 సెకండ్ వరకు అయితే చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత లేని స్టార్టింగ్ తీసుకొచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసి మిడిల్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా, చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడైతే నేను ఒక గ్రాస్ అయితే పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, అది ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి మీరు. ఓకే, సెలెక్ట్ చేసేసుకొని కొంచెం ఇట్లా జూమ్ చేసుకోండి, బాగా జూమ్ చేయండి, కొంచెం పెద్దగా జూమ్ చేసేసి కొంచెం మీకోసం ఈ లాస్ట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, కోసం స్టార్టింగ్లో పెట్టేసాను ఇక్కడ. ఓకేనా, దీన్ని స్టార్టింగ్లో పెట్టేసి దీన్ని కొంచెం ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, దీన్ని క్రోమాకిని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ ఎనేబుల్ చేయండి. దీన్ని ఎనేబుల్ చేసేసి దీన్ని కొంచెం పెంచేసేసి ఇక్కడ కలర్ అనేది బ్లాక్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనకైతే గ్రాస్ మొత్తం కనబడట్లేదు కాబట్టి దీన్ని కొంచెం తగ్గించి దీన్ని కొంచెం పెంచండి. ఓకే, క్లారిటీగా అయితే వచ్చింది. ఓకేనా, ఇట్లా క్లారిటీగా వచ్చేదాకా సెట్ చేశాను. ఇక్కడ 16 ఉండాలి, ఇక్కడ 30 ఉండాలి. ఓకేనా, ఇట్లా సెట్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి. ఓకేనా, 30 సెకండ్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. లేయర్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసి మిడిల్ మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఇచ్చిన ఇంకొకటి అయితే పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసేసుకోండి. నేను ఒక హీరోయిన్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సాంగ్ అనేది ఇట్లా ఆఫ్ పెట్టేసుకొని ఇలా ఉంచండి. ఓకేనా, ఇలా ఉంచేసిన తర్వాత దీన్ని క్రాపింగ్ సెక్షన్ సెలెక్ట్ చేసేసుకొని దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ షేప్ అనేది ఇలా ఉంచేసేసి దీన్ని కొంచెం పెంచేసండి ఇట్లా. ఓకే, ఇట్లా పెంచేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, 31% పెంచేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. ఓకేనా, తర్వాత మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మొత్తం ట్రాక్ అయితే చేసేయండి వీడియో మొత్తం అనేది. ఓకేనా, వీడియో మొత్తం ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. లేయర్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసి మిడిల్ మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంకొకటి అయితే ఇలాంటి పిఎన్జీ అయితే చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ దీన్ని క్రోమాకిని సెలెక్ట్ చేసేసుకొని దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బ్లాక్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకుంటారు. దీన్ని కొంచెం అనేది ఇట్లా మన కలర్ మనకని ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది కనబడే విధంగా అయితే ఇట్లా సెట్ చేసేసేయండి. ఓకే, ఇట్లా సెట్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇట్లయితే జూమ్ చేసేసుకోండి. ఓకేనా, ఇట్లా జూమ్ అయితే చేసేసుకొని మొత్తం ఇట్లా జూమ్ చేసేసుకొని ఇట్లా కిందికి పెట్టేసుకోండి ఇక్కడ. ఓకేనా, కిందికి ఇట్లా ఓన్లీ కిందికి ఉండాలి ఇక్కడ రైట్లా. ఓకేనా, ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేసుకోండి. ఓకేనా, 30 సెకండ్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మాత్రం. వీడియోస్ అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే వీడియో స్కిప్ చేయకుండా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కీకి సంబంధించిన ట్రిక్స్ చెప్తుంటాను అనమాట. అందుకని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇచ్చిన ఎన్నికల ఫస్ట్ ఇచ్చిన గ్రాస్ అయితే ఉంది ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి. కీ సింబల్ యాడ్ చేసేసి దీన్ని కొంచెం ఇట్లా మూవ్ చేయండి. ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా మూవ్ చేసేసుకొని ఈ మనం ఇచ్చినటువంటిది గ్రాస్ ఉంది దాన్ని అనేది మనకు లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఇట్లా కొంచెం లైట్గా ఒక 5 సెకండ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. ఒక 5 సెకండ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తూనే ఉండండి. ఓకేనా, వీడియో మొత్తం అనేది ఇట్లా ఇచ్చేసుకోవాలన్నమాట. నేను ఇచ్చేస్తున్నా చూడండి. 5 సెకండ్స్ కానీ కొంచెం ఎక్స్ట్రా ఇస్తానంటే అంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. గ్రాస్ అనేది కొంచెం స్పీడ్ అనేది పెంచుతుంది. ఓకే, లాస్ట్ ఈ గ్రాస్ ఎంత ఎండింగ్ వరకు ఉందో అంతవరకు ఇచ్చేసుకొని చూడండి. నేనైతే ఇస్తున్నాను, కొంచెం అయితే మూవ్ చేస్తున్నాను. గ్రాస్ మొత్తం వరకు వస్తుంది అనుకుంటున్నా, చూద్దాం. గ్రాస్ ఒకవేళ మీకు మొత్తం అయిపోయిందంటే మళ్ళీ రివర్స్ ఇచ్చేయండి. ఓకేనా, నేనైతే మొత్తం ఇచ్చేసాను, కరెక్ట్ అయితే వచ్చేసింది నాకు. ఇట్లా కరెక్ట్గా వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే,
లేయర్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చి మనం ఇచ్చినటువంటి గ్రాస్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. ఓకేనా, ఇట్లా పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇచ్చినటువంటి ఇంకో గ్రాస్ ఉంది ముంగడి గ్రాస్, దాన్ని జూమ్ చేయండి. దాన్ని జూమ్ చేసేసుకొని స్టార్టింగ్లో ఈ సైడ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఈ సైడ్ పెట్టండి స్టార్టింగ్ అనేది పెట్టేసి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసేసి ఇది కొంచెం ఇట్లా మూవ్ చేసేసి ఈ గ్రాస్ అనేది కొంచెం ఇట్లా ఈ సైడ్ రైట్ సైడ్ మూవ్ చేయండి. వీడియో మొత్తం ఇట్లానే మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఏం కాదు, ఎంత గ్యాప్ ఇచ్చినా పర్లేదు. ఓకేనా, మీరు ఎంత ఎగ్జాక్ట్లీ అని ఏం లేదు, మీకు ఇష్టం అంత. అంటే మనం ఎక్కువ గ్యాప్ ఇస్తే కొంచెం స్లో అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. వీడియో మొత్తం అయితే ఇట్లా ఇచ్చేస్తున్నాను నేనైతే, పర్ఫెక్ట్గా అయ్యే విధంగా అయితే ఇట్లా ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఇట్లా ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. ఓకేనా, మళ్ళీ ఇట్లా విధంగా అయిపోతుంది. చూడండి, చిన్న ప్లేస్ అని ఇట్లా వస్తుంది. ఒక లెవెల్లో అయితే లెవెల్ ఉంది. వీడియో మాత్రం వెనకాల మూవ్ అవుతుంది, ప్లస్ ఇక్కడ మూవ్ అవుతుంది. ఓకేనా, పర్ఫెక్ట్ ఇట్లా అయిపోయిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఈ హీరోయిన్ ఫోటో ఉంది కదా, హీరోయిన్ ఫోటో అనేది కొంచెం ఇట్లా ఇట్లా విధంగా పెట్టేసుకోండి. ఓకే, ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి. కీ సింబల్ యాడ్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. ఒక 5 seconds వరకు ఇట్లా ఒక 5 seconds ముంగడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ కీ సింబల్ ఉంటుంది, మళ్ళీ యాడ్ చేయండి. మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ లేని స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. ఓకేనా, స్టార్టింగ్ తీసుకొచ్చి మనం ఇచ్చిన ఫోటోని లాస్ట్లోకి నూకేసండి. అంటే కొంచెం కనబడే విధంగా ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి కొంచెం ప్లే చేస్తాను, కొంచెం ఇట్లా ప్లే చేస్తే చూడండి ఎంత స్పీడ్ అని వచ్చేసిందో. తర్వాత మనం ఇచ్చినటువంటి ఇమేజ్ అయితే ఎక్కడి వరకు అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఇదే ప్లేస్లో ఉంచేసేసి మళ్ళీ కీ యాడ్ చేయండి. కీ యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి. ప్లస్ యాడ్ చేసేసి కొంచెం ఇట్లా మూవ్ చేసేసి మనం ఇచ్చిన ఇమేజ్ని కొంచెం ఇట్లా మూవ్ చేయండి. అట్లా కొంచెం గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం ఇట్లా మూవ్ చేయండి. కొంచెం ఫోటో బై ఫోటో కొంచెం మూవ్ చేయండి. స్లో మోషన్ వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా, ఇట్లా కొంచెం ఫోటో తగ్గట్టుగా మూవ్ చేసేస్తున్నాను నేనైతే. ఇట్లా ఇచ్చేసుకోండి. లాస్ట్కి ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్లానే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇచ్చేసాం కదా, మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ యాడ్ చేసేసి మళ్ళీ ఫస్ట్కి తీసుకొచ్చేసి ఈ ఇమేజ్ని లాస్ట్ వరకు మూవ్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ లాస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్లో వెళ్తాం అన్నమాట. ఓకేనా, చూడండి చిన్న ప్లే చేస్తాను ఒకసారి, స్లోగా వస్తుంటుంది వీడియో అనేది. చూసారా, మనం ఇచ్చినటువంటి గడ్డితో సహా ఇది కూడా స్లోగా వచ్చేస్తుంటుంది. లాస్ట్ వరకు ఎండింగ్ చేయండి. చూడండి, లాస్ట్కి మళ్ళీ అక్కడ టచ్ చేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఓకేనా, మళ్ళీ దాని రివర్స్ వస్తుంది. ఓకేనా, అట్లా ఇచ్చేసాను నేను. ఓకేనా, ఇట్లా పర్ఫెక్ట్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఇలాంటి ట్రిక్స్ అనేవి అర్థం కానమాట. ఓకేనా, మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసేసి మిడిల్ మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ దీనికి మంచిగా ఒక సాంగ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అది కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు కావాలనుకుంటే. నేనైతే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఒకే బటన్ అయితే ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, బ్లెండింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఎనేబుల్ చేసేసి దీన్ని స్క్రీన్ అప్లై చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఒక్కసారి నేను ఇచ్చినటువంటి సాంగ్ అయితే ఇక్కడ మీద పెట్టేశాను. కొంచెం ఇట్లా జూమ్ చేస్తున్నాను, ఎట్లా వస్తుందో చెక్ చేస్తున్నాను. ఓకేనా, ఇట్లా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేస్తే మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకేనా, చేసిన తర్వాత ఇప్పుడైతే 1:1 బార్డర్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, అది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, ఇది కాదు సారీ, లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేసేసి బార్డర్ వీడియోస్ ఇందులో 1:1. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ దీన్ని ఒక 30 seconds వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఒక లెవెల్ ఉంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చూడండి, చిన్న ప్లేస్ మీకోసం ఫ్రెండ్స్. ఎక్కువ శాతం ప్లేస్ కాబట్టి ఇష్యూ కోసం అయితే కొంచెం ప్లే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది వీడియో మాత్రం. వీడియో అయితే ఇప్పుడు ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సిమ్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అప్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అప్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మన గ్యాలరీ సేవ్ అయిపోతుంది అనమాట వీడియో. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చినప్పుడు నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.